నమస్కారం రిషా టీవీ వార్తలకి స్వాగతం. నా పేరు మాధురి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మృతి. మహారాష్ట్రలో చోటు చేసుకున్న పెను విషాదం. కాలానుగుణంగా పార్టీలో మార్పు రావాలి. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. తాగుబోతుల వీరంగంపై మార్గాని ఆగ్రహం. దండి మార్చ్ వద్ద బైఠాయించిన భరత్రామ్. 87 లక్షలతో బాలుర పరిశీలన వసతి గృహం శంకుస్థాపన చేసిన రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల. ఘనంగా శ్రీ షిరిడి సాయి రామ మందిర్ వార్షికోత్సవం. భారీ ఎత్తున భక్తులకు అన్న సమరాధన కార్యక్రమం. ఇక డీటెయిల్స్ చూస్తే, మహారాష్ట్రలో జరిగిన విమాన ప్రమాదంలో ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రాణాలు కోల్పోయారు. సాంకేతిక సమస్య తలెత్తిన నేపథ్యంలో పైలట్ 2 సార్లు విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేసేందుకు ప్రయత్నించారు. ఒక్కసారిగా బండరాయిని ఢీకొట్టడంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగింది. బుధవారం జరిగిన విమాన ప్రమాదంలో పవార్తో పాటు మరో 4 సిబ్బంది మృతి చెందారు. పూణేలోని బారామతిలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉదయం 8 గంటల 10 నిమిషాలకు పవార్ ముంబై నుంచి విమానంలో బయలుదేరారు. మార్గ మధ్యమంలో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. 8 గంటల 30 నిమిషాలకు విమానం ల్యాండ్ చేసేందుకు పైలట్ ప్రయత్నించారు. అది సాధ్యం కాకపోవడంతో 8 గంటల 42 నిమిషాలకు మరోసారి ప్రయత్నించారు. ఈ క్రమంలోనే నియంత్రణ కోల్పోయిన విమానం రన్వేకు అతి సమీపంలోనే కుప్పకూలిపోయింది. ప్రమాద సమయంలో పూణే, బారామతి ప్రాంతాన్ని దట్టమైన పొగమంచు కమ్మేసింది. దీంతో విజిబిలిటీ తక్కువగా ఉంది. ఇది కూడా ప్రమాదానికి కారణమే ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. కొండ ప్రాంతంలో ప్రయాణిస్తున్న క్రమంలో విమానం నియంత్రణ కోల్పోయింది. దీంతో ఓ బండరాయిని ఢీకొట్టడంతో విమానం నుంచి భారీగా మంటలు చెలరేగాయి. बाहेर पायलट बिलट असेल ते कसं झालंय పేదరికం లేని సమాజం కోసం మన ప్రభుత్వం పనిచేస్తుందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. అన్ని పదవుల్లో సామాజిక న్యాయం పాటించాల్సిన బాధ్యత తమపై ఉందని చెప్పారు. పార్టీలో మహిళలను గౌరవించాలని సూచించారు. అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్లమెంటరీ కమిటీల శిక్షణా తరగతులను లోకేష్ ప్రారంభించారు. అనంతరం ఆయన వివిధ అంశాలపై నేతలకు దిశానిర్దేశం చేశారు. పార్టీపై నిబద్ధత ఉన్న వాళ్లకే పార్లమెంటు కమిటీల్లో బాధ్యతలు అప్పగించాం. 83% మంది కొత్త వారికి చోటు కల్పించాం. చంద్రబాబు నేతృత్వంలో మనమంతా ఆయన సైనికులం. తోట చంద్రయ్య, మంజుల, అంజిరెడ్డి లాంటి ఎందరో కార్యకర్తలు మనందరికీ స్ఫూర్తి. మాట మార్చటం, మడమ తిప్పటం తెదేపా కార్యకర్తల్లోనే లేదు. సంక్షేమం, అభివృద్ధిని జోడెత్తుల్లా చంద్రబాబు నడిపిస్తున్నారు. ప్రజలకు సేవా కార్యకర్తలకు సాయం చేయాలని నిరంతరం తప్పించే నాయకుడు ఆయన. పార్టీలో యువతకు అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యకర్తలకు శిక్షణ కోసం విశాఖపట్నం, అమరావతి, తిరుపతిలో రీజనల్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని లోకేష్ వెల్లడించారు. వేదిక ముందున్న పెద్దలందరూ తెలుసు, పాలిట్ బ్యూరో సభ్యులు ఉన్నారు. అనేకసార్లు పాలిట్ బ్యూరోలో కూడా పార్టీలో సంస్కరణలు తీసుకురావాలని నేను మాడటం కూడా జరిగింది. ప్రతి పార్టీ పదవికి టర్మ్ లిమిట్ ఉండాలని నేను ప్రతిపాదిస్తాం కూడా జరిగింది. అది నాకు కూడా వర్తిస్తుంది. అందరికీ టర్మ్ లిమిట్ ఉండాలి. ఒక వ్యక్తి ఒకే పదవిలో 2 టర్మ్ల కన్నా ఎక్కువ ఉండకూడదు. అతను ప్రమోట్ అవ్వాలి. సామాన్య గ్రామ పార్టీ అధ్యక్షుడు ఎందుకు పాలిట్ బ్యూరో వరకు రాకూడదని నేను పాలిట్ బ్యూరోలో కూడా మారటం జరిగింది. ఇది మన పార్టీ, ఇది మన కుటుంబం. మనం అనుకున్న అన్నీ ఒకే రోజు అవ్వవు. మీరందరూ అనుకోవచ్చు, లోకేష్ అనుకుంటే ఎంతసేపు అయిపోతుంది కదా అని. నేను పోరాడా. జిల్లా పార్టీ కమిటీ నుంచి పార్లమెంట్ పార్టీ కమిటీ తీసుకొచ్చేదానికి
నాకు 18 నెలలు పోరాటం పట్టింది. 18 నెలలు పోరాడా, పాలిట్ బ్యూరోలో పోరాడా. ఒక్కసారి తిరస్కరించారు, మళ్ళీ వెళ్ళా, మళ్ళీ అడిగా. ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే, కొంతమంది నాకు చెప్తున్నారు, అన్న ఇది అనుకున్నాయి చెప్పాను పని అవ్వలేదని. నమ్మకం దానికోసం 1 కాదు 2 కాదు 100 సార్లైనా మనందరం కలిసికట్టుగా పోరాడాలి. ఇది మన పార్టీ, ఇది మన కుటుంబం. మొన్న జరిగిన మహానాడులో చాలా స్పష్టంగా 6 శాసనాలకి మనం తీర్మానం చేశాం. దాంట్లో మొదటి శాసనం కార్యకర్తలే అధినేత. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, కార్యకర్తలే. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక కార్యకర్త వస్తే గౌరవంగా పలకరించాలి, మాట్లాడాలి, సమస్యలు తెలుసుకోవాలి. కంబాల చెరువు దండి మార్చ్ వద్ద స్వాతంత్ర సమర యోధుల విగ్రహం చేతిలో మద్యం బాటిల్ పెట్టారని, ఇది రాజమండ్రి సిటీ నడిబొడ్డున తాగుబోతుల వీరంగానికి నిదర్శనమని మాజీ ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్రాం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనను నిరసిస్తూ మాజీ ఎంపీ మార్గాని భరత్రాం అక్కడికి చేరుకుని పార్టీ శ్రేణులతో కలిసి బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. నగరంలో వరుసగా ఎటువంటి ఘటనలు జరుగుతున్నా అధికార యంత్రాంగం చోద్యం చూస్తుందని మండిపడ్డారు. జిల్లా హెడ్ క్వార్టర్స్ రాజమండ్రి నగరంలో మద్యం ఏరులై పారుతోందని, తాగిన మత్తులో ఏం చేస్తున్నామో కూడా తెలియని మైకంలో మహనీయుల చేతుల్లో మద్యం సీసాను పెట్టి మన దేశ కీర్తిని అగౌరవపరుస్తుంటే చోద్యం చూస్తున్న యంత్రాంగం తీరు చాలా బాధ కలిగిస్తోందన్నారు. పోలీసు యంత్రాంగం చోద్యం చూస్తున్నారే తప్ప కనీసం ఆ మహనీయుల చేతుల్లో ఉన్న మద్యం సీసాను తొలగించని పరిస్థితి నెలకొందన్నారు. జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ 6 ప్రజాప్రతినిధులు ఇక్కడ ఉన్నా ఈ తరహా అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నా పట్టించుకోకపోవటం సిగ్గుచేటని, అక్కడ సీసీ ఫుటేజ్ ద్వారా నిందితుల్ని పట్టుకోవాలని డిమాండ్ చేశారు. అలా చేయకపోతే ఆందోళన చేస్తామని భరత్ తెలిపారు. కూటమి నిర్లక్ష్య వైఖరి, కూటమి నిర్లక్ష్య వైఖరి, కూటమి నిర్లక్ష్య వైఖరి, కూటమి నిర్లక్ష్య వైఖరి, కూటమి నిర్లక్ష్య వైఖరి. దాడులు స్వాతంత్ర సమరయోధులపైన దాడులు, స్వాతంత్ర సమరయోధులపైన దాడులు, స్వాతంత్ర సమరయోధులపైన దాడులు, స్వాతంత్ర సమరయోధులపైన దాడులు. డౌన్ 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 డౌన్. కూటమి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. నేటి సమాజంలో తమ పిల్లలు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లి వస్తున్న నేపథ్యంలో వారి పరిస్థితులను ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు జాగ్రత్తగా గమనించుకోవాలని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి సూచించారు. స్థానిక కోటిపల్లి బస్టాండ్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద సుమారు 87,45,000తో నిర్మాణం చేయనున్న ప్రభుత్వ బాలర పరిశీలన గృహానికి బుధవారం భూమి పూజ నిర్వహించి కొబ్బరికాయ కొట్టిన అనంతరం శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. రాష్ట్రాన్ని మాదక ద్రవ్యాలు, గంజాయి నేరాల రహితంగా తీర్చిదిద్దడానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా జరిగిన గంజాయి అమ్మకాలు, రవాణాను చాలా వరకు అరికట్టగలిగామన్నారు. భవిష్యత్తులో వాటిని పూర్తిగా నిరోధించి ప్రజలు ప్రశాంత జీవనం సాగించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చర్యలు చేపడుతున్నారన్నారు. ఏఎంసీ చైర్మన్ మార్ని వాసుదేవ్, రూరల్ టీడీపీ అధ్యక్షుడు మత్సేటి ప్రసాద్, డైరెక్టర్లు వాసిరెడ్డి రాంబాబు, పండూరి అప్పారావు, దాలిపర్తి వేమన, టీడీపీ నాయకులు నిమ్మలపూడి గోవింద్, వాసిరెడ్డి బాబీ, పిల్లా తనూజ, వేలమ దుర్గాప్రసాద్, శ్రీలం గోవింద్, పల్లి సాయి, గోందేశి మాధవీలత, రొంపిచెర్ల యాంటోనీ, అడప వరప్రసాద్, బూరా దుర్గాంజనేయులు, వసతి గృహం పర్యవేక్షణ అధికారి, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ప్రభుత్వ బాలల పరిశీలన కేంద్రానికి శంకుస్థాపన చేసుకుంటా ఉన్నాం. ఎవరైతే పిల్లలు చిన్న వయసులోనే నేరాలకు పాల్పడి వారు దారి తప్పుతూ ఉన్నారో వారిని సరైన దారిలో పెట్టడం కోసం ట్రైనింగ్ ఇచ్చి మార్గదర్శకత్వం వహించడం కోసం ఏర్పాటు చేసిన ఈ సంస్థకి 87,40,000 రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయింపు చేసినాయి.
అది కాంట్రాక్ట్ వాల్యూ 65,47,000 రూపాయలకి అంగీకారమైంది. అది పని ప్రారంభం 6 నెలల్లో కంప్లీట్ చేస్తారు ఈ బిల్డింగ్ అంతా కూడా. ఎవరైతే పిల్లల్ని మనం సక్రమంగా ఉంచడం కోసం దారి తప్పిన పిల్లలు కానీ లేక అనాథలుగా ఉన్న పిల్లలు కూడా వారు నేరాలకు పాల్పడి వారు పెద్ద అయ్యే వారికి తీవ్ర నేరవాదులుగా మారకుండా ఉండటం కోసం ట్రైనింగ్ ఇచ్చి వారికి ఉపాధి కల్పించే మార్గంగా ఈ పరిశీలన కేంద్రాలు ఉంటున్నాయి. రాష్ట్రంలో గంజాయి నిర్మూలనలో రాష్ట్ర ప్రభుత్వం అగ్రగామిగా ముందుకెళ్తుంది. వాళ్ళ పంట లేకుండా చేయడం జరుగుతూ ఉంది. మాదక ద్రవ్యాలు లేకుండా చేసే దానికోసం పోలీస్ శాఖ కానీ ఇతర శాఖలన్నీ కలిసి సమగ్రమైన ఆంధ్రప్రదేశ్ని నేరరహితంగాను డ్రగ్స్ రహితంగాను గంజాయి రహితంగా చేసే లక్ష్యంలో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు చేస్తున్న కృషిలో మనందరం భాగస్వామ్యం కావాలి. పిల్లలకు నేర్పాల్సిన అవసరం ఉంది. ఎవరిని ప్రోత్సహించకుండా అలవాట్లు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంటుంది. పాఠశాలను తనిఖీ చేసుకోండి, కళాశాలను తనిఖీ చేసుకోండి, మన పిల్లల ప్రవర్తనని గమనించుకోండి, వారిని దారి తప్పకుండా చూసుకోండి అని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ పరిశీలనా కేంద్రం ఒక మంచి చక్కని ప్రదేశంలో ఉంది. దీన్ని చక్కగా సర్వంగా తీర్చడం అధికారులు కూడా కోరాము. మంచి పచ్చదనంతో ఉండేలాగా చేయటం, నగరం నడిబొడ్డులో ఉంది. పిల్లలకు కూడా ఇక్కడ ఆట స్థలం కూడా ఏర్పాటు చేసేదానికి అంగీకారం చెప్పారు. త్వరలోని ఆట స్థలాలు అవి కూడా ఏర్పాటు చేసి పిల్లలకి మానసిక ఆనందం కలిగించేలాగా వారు సమాజంలో ఏ విధంగా జీవించాలని నేర్పడం కోసం ఈ పరిశీలనా కేంద్రం ఉపయోగపడుతున్న సవినీయంగా మనం చేస్తూ స్థానిక తిలక్ రోడ్లో వించేసి ఉన్న శ్రీ షిరిడి సాయి రామ మందిరం 33వ వార్షికోత్సవ వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. శ్రీ షిరిడి సాయిబాబా వారికి, శ్రీ సీతారాముల వారికి వివిధ పల్లరసాలు, పంచామృతాలతో ఉదయం 6 గంటల నుంచి అభిషేకాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి సాయిబాబా వారిని, శ్రీ సీతారాముల వారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. శ్రీ షిరిడి సాయిబాబా వారికి కర్రి వెంకట మధుసూదన్ రెడ్డి, గౌరీ మహాలక్ష్మి దంపతులచే, శ్రీ సీతారాముల వారికి కొండా బాబ్లీ, పార్వతీ దంపతులచే ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ఉదయం 11 గంటల నుంచి భక్తులకు భారీ ఎత్తున అన్న సమారాధన నిర్వహించారు. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ, ఆలయ కమిటీ అధ్యక్షుడు ఆదిరెడ్డి అప్పారావు, చలుమూరి శ్రీనివాస్ తదితరులు భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించారు. ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ ఆ బాబా వారి దయవలని తాము ఈ స్థాయిలో ఉన్నామని, భక్తులకు ప్రతి ఏటా 6 నుంచి 7,000 మందికి వార్షికోత్సవం సందర్భంగా అన్నదానం చేస్తున్నామన్నారు. ఆలయ కమిటీ కార్యదర్శి రామరాజు నిత్యం ఆలయం వద్దనే ఉండి భక్తులకు సేవలు అందించడంతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని శ్రద్ధగా పర్యవేక్షిస్తున్నారని అభినందించారు. భక్తులందరికీ ఆ షిరిడి సాయిబాబా, సీతారాముల ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక పెద్దలు పాల్గొన్నారు. అనంతరం పేద మహిళలకు వస్త్రదానం నిర్వహించారు. సాయిబాబా మందిరంలో ఎప్పుడు కూడా యానివర్సరీ ఇప్పుడు 33 ఏళ్ళు అవుతుంది. 33 సంవత్సరాలు పూర్తవుతుంది. 33 సంవత్సరాల నుంచి కూడా యానివర్సరీకి ఈ భోజనాలకి చాలామంది వచ్చి వాళ్ళందరూ కూడా ఆనందంగా భోంచేస్తారు తప్ప ఎప్పుడు కూడా ఏదో వచ్చాం, ఏదో తిన్నాం, వెళ్ళామనే ఆలోచన ఒక్కరికి కూడా రాదు. అందరూ కూడా మనం వచ్చిన వాళ్ళందరూ ఏదో లేబరు ఇట్లా కాకుండా మంచి కుటుంబం నుంచే వస్తూ ఉంటారు. వచ్చి ఆనందంగా భోంచేసి దీవించి వెళ్తూ ఉంటారు. అయితే ఇక్కడ 33 సంవత్సరాల నుంచి ఇది జరుగుతుందంటే చాలా ఆనందంగా ఉంటుంది. అందరూ కూడా ఇందులో పనిచేసే మా రామరాజు గారు, ఆయన కానీ ఇతర మెంబర్లు కానీ చాలా నిజాయితీగా కష్టపడి పనిచేస్తారు. అందు గురించి వాళ్ళని విమర్శిస్తే ఎవరు ఊరుకుంటారు? ఖచ్చితంగా ఆ బాబా పనిష్మెంట్ ఇస్తాడు వాళ్ళకి. అందు గురించి ఏదైనా నిజాయితీగా నిక్కర్చిగా పనిచేస్తూ ఉంటారు. ఆ చేసినందుకు గాను భగవంతుడే వాళ్ళని కరుణిస్తూ ఉంటారు. అందు గురించనే ఈ బాబా గుళ్ళో కమిటీ వాళ్ళు అందరూ కూడా కష్టపడి పనిచేస్తూ ఉంటారు. అందులో మిగిలిన మా రామరాజు గారు, ఆయన చాలా కష్టపడి పనిచేస్తూ ఉంటారు. అందు గురించి ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు 33 ఏళ్ళ నుంచి చేస్తున్నారు కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా ఆ భగవంతుడి ఆశీస్సులు ఉంటాయని నేను కోరుకుంటూ శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి నిజరూప దర్శనానికి భక్తజనం పోటెత్తారు. చందన యాత్ర మహోత్సవాల్లో భాగంగా బుధవారం
ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు స్వామివారు నిజ రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు బారులు తీరి స్వామివారిని దర్శించుకున్నారు. స్థానిక కోరుకొండ రోడ్లోని సింహాచల నగర్ శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి క్షేత్రంలో శ్రీ మధువయ వేదాంతాచార్య పీఠం ట్రస్ట్ శ్రీరంగం ఆధ్వర్యాన శ్రీమద్ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ త్రిదండి రామానుజ చిన్నజీయర్ స్వామి మంగళాశాసనాలతో చందన యాత్ర మహోత్సవాలలో భాగంగా శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి ట్రస్ట్ ఆలయ ధర్మకర్తలు కాలెపు సూర్య సింహాచలం దంపతులు, కాలెపు నాగేశ్వరరావు దంపతుల పర్యవేక్షణలో బుధవారం తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాతం, ఆరాధన, చందనోత్తరణ, సువర్ణ పుష్పార్చన జరిగాయి. ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమైన నిజరూప దర్శన సేవలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, జనసేన సిటీ అధ్యక్షుడు వై శ్రీను, దాసరి గురునాథం, పలువురు రాజకీయ నాయకులు, వివిధ రంగాల ప్రముఖులు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. రాత్రి 8 గంటలకు నిజరూప స్వామికి అష్టోత్తర శత కలశాభిషేకం, చందన సమర్పణ, తీర్థగోష్ఠి తదితర కార్యక్రమాలు నిర్వహించారు. జై శ్రీమన్నారాయణ. సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. కాళీ మార్కెట్ ఏరియా రాజమహేంద్రవరం శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క దివ్యక్షేత్రంలో శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క వార్షిక చంద్రయాత్ర మహోత్సవం అంగరంగ వైభవంగా చాలా అద్భుతంగా జరుగుతోంది. నిన్నటి రోజున వార్షిక కళ్యాణ మహోత్సవం అయింది. ఈరోజు మాఘమాస శుక్లపక్ష దశమి సందర్భంగా శ్రీవారు ఇవాళ తెల్లవారుజామున 3 గంటల నుంచి కూడా నిత్య తిరువారాధనలు, చందనం, ఒలుపులు అన్నీ కూడా చేసుకుని శ్రీవారు భక్తులందరికీ కూడా తన యొక్క నిజరూప దర్శనాన్ని అనుగ్రహిస్తున్నారు. భక్తులంతా కూడా వేలాదిగా వచ్చి తండోపతండాలుగా శ్రీవారి యొక్క దివ్యమైనటువంటి ఆ చంద్రయాత్ర మహోత్సవం సందర్భంగా జరిగే నిజరూప దర్శన సేవను చేసుకుంటున్నారు. స్వామికి ఎంతో భక్తితోటి చక్కగా చందనాన్ని సమర్పిస్తున్నారు. వారందరికీ కూడా శ్రీవారి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం కలగాలి. శ్రీ బ్రహ్మశ్రీ కాలేపు సూర్య సింహాచలం గారు, బ్రహ్మశ్రీ కాలేపు నాగేశ్వరరావు గారు, వీరిద్దరు కూడా ధర్మకర్తలు. వారి యొక్క ఆధ్వర్యంలో శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి క్షేత్రంలో యొక్క చంద్రయాత్ర మహోత్సవం అంగరంగ వైభవంగా చక్కగా జరుగుతోంది. భక్తులందరికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా చక్కగా అనేకమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేసి శ్రీవారి యొక్క చంద్రయాత్ర మహోత్సవాన్ని చక్కగా నిర్వహిస్తున్నారు. పోలీస్ శాఖ వారు కానీ, అలాగే ఎటువంటి మున్సిపల్ వాళ్ళు కానీ అందరూ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా శ్రీవారికి చక్కగా చంద్రయాత్ర మహోత్సవం సందర్భంగా జరిగేటటువంటి నిజరూప దర్శన సేవలో అందరికీ కూడా సహకరిస్తున్నారు. గౌతమి ఐ హాస్పిటల్ వాళ్ళు వారి యొక్క సౌజన్యంతో ఫ్రీ మెడికల్ క్యాంప్ కూడా పెట్టడం జరిగింది. ఇవాళ అందరూ కూడా శ్రీవారికి దర్శనం చేసుకుని శ్రీవారికి చందనాన్ని సమర్పించి తరించండి. రేపు మనకి ఉదయం చక్రస్నాన మహోత్సవం జరుగుతుంది. అలాగే 30వ తారీఖున ఉదయం శ్రీవారి యొక్క ప్రసాదంతో అన్న సంతర్పణ, అదేవిధంగా రోజు రాత్రి 30వ తారీఖు రాత్రి మహాపూర్ణాహుతి పుష్పయాగంతో ఈ చందనయాత్ర మహోత్సవాలు ముగుస్తాయి. భక్తులంతా కూడా వచ్చి శ్రీవారి యొక్క ఆ యొక్క చందనయాత్ర మహోత్సవంలో పాల్గొని తరించండి. ఇవాళంతా నిజరూప దర్శనము, రేపు నిత్యరూప దర్శనం. మళ్ళా స్వామికి వాళ్ళ రాత్రి చందనం వేసేస్తారు. రేపు నిత్యరూప దర్శనము. భక్తులంతా కూడా చక్కగా గోవిందనామాలతోటి స్వామివారి యొక్క భగవన్నామంతో అందరూ కూడా దర్శనం చేసుకుంటున్నారు. 30వ తారీఖు జరిగే అన్న సందర్పణలో కూడా భక్తులంతా కూడా పాల్గొని శ్రీవారి ప్రసాదాన్ని స్వీకరించి తరించండి. జై శ్రీమన్నారాయణ. ఏపీకి చెందిన వివిధ అంశాలపై పార్లమెంట్లో చర్చించాలని కేంద్రాన్ని కోరామని టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో నిర్వహించిన అఖిలపక్ష భేటీ అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. ఇతర దేశాలతో వాణిజ్య ఒప్పందాలు, 16 ఏళ్ల పిల్లలపై సోషల్ మీడియా ప్రభావంపై చర్చించాలని విజ్ఞప్తి చేశాం. ప్రధాని, ముఖ్యమంత్రి సహా కీలక నేతలు 30 రోజుల పాటు జైల్లో ఉంటే పదవిని కోల్పోయే బిల్లుపైన చర్చించాలని కోరామని వివరించారు. రాష్ట్ర విభజన తర్వాత అమరావతిని ఆంధ్రప్రదేశ్కు రాజధానిగా నిర్ణయించారు. కానీ వైకాపా ప్రభుత్వం 3 రాజధానుల పేరుతో రాజధాని లేకుండా చేసింది. ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు ఈ సమావేశాల్లోనే తీసుకురావాలని కోరామని తెలిపారు. పూర్వోదయ పథకం కింద వీలైనన్ని ఎక్కువ నిధులు రాష్ట్ర నీటిపారుదల ప్రాజెక్టులకు ఇవ్వాలని, నదుల అనుసంధానానికి సహకరించాలని విజ్ఞప్తి చేశామన్నారు. పొగాకు కొనుగోళ్ల సమస్యను పరిష్కరించాలని అఖిలపక్ష భేటీలో ప్రస్తావించాం అని లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు.
అలాగే రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమైనది అమరావతి క్యాపిటల్ బిల్. తెలంగాణ ఫామ్ అయినప్పుడు హైదరాబాద్ క్యాపిటల్ అని చెప్పి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో మెన్షన్ చేయడం జరిగింది. కానీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కానీ దాని మెన్షన్ ఎక్కడా లేదు. సరే, అమరావతి దాని తర్వాత మనం క్యాపిటల్ అనుకున్నాము కానీ 2019 నుంచి 24 దాకా చూసాము. 3 క్యాపిటల్ అన్నారు. దాన్ని ఎటు తీసుకెళ్లకుండా మధ్యలో అందరినీ కన్ఫ్యూజన్లో పడేసిన పరిస్థితి మనందరం కూడా చూసాం. అటువంటి కన్ఫ్యూజన్ ఉంటే ఎవరైనా ఇన్వెస్ట్ చేయడానికి వచ్చేవారు కానీ అక్కడ స్వచ్ఛందంగా 33,000 ఎకరాలు ఇచ్చిన రైతులు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. అటువంటి అనిశ్చితి ఉండకూడదు అంటే పార్లమెంట్ పరంగా ఒక చట్టం చేసి అమరావతి ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ చేస్తే బాగుంటుందని చెప్పి కోరడం జరిగింది. దానిపైన కూడా ఈ బడ్జెట్ సమావేశాల్లో ఆ బిల్లు తీసుకురావాలని చెప్పి కోరడం జరిగింది. దాంతోపాటుగా పూర్వోదయ స్కీము ఆంధ్రప్రదేశ్కి, ఒరిస్సాకి, వెస్ట్ బెంగాల్కి లాస్ట్ బడ్జెట్లో అనౌన్స్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పూర్వోదయ స్కీమ్ కింద మేము చాలా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ప్లాన్ చేసుకొని ఉన్నాము. ఇది తొందరగా రిలీజ్ అయితే ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మేము పూర్తి చేసుకునే అవకాశం ఉంది. దీన్ని వెంటనే విడుదల చేయాలని చెప్పి అని కోరటం జరిగింది. అలాగే ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి గోదావరి, కృష్ణా, పెన్నా వీటన్నిటిని కూడా ఇంటర్లింక్ చేయాలని మా అందరం కూడా కోరుకుంటా ఉన్నాం. దేశంలో చాలా రాష్ట్రాలు కోరుకుంటున్నాం. అయితే ఆంధ్రాకు సంబంధించి మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరుగుతున్న రాష్ట్ర పార్లమెంటరీ కమిటీ శిక్షణ తరగతులకు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హాజరయ్యారు. ఎమ్మెల్యే పలు నియోజకవర్గాలకు చెందిన కార్యకర్తలకు సోషల్ మీడియా విభాగాలపై శిక్షణ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలను, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులను ప్రజల్లోకి బలంగా ఎలా తీసుకెళ్లాలనే అంశంపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడం జరిగింది. అలాగే ప్రజా సమస్యలపై పోరాటంలోనూ, వాస్తవాలను చాటి చెప్పడంలోనూ సోషల్ మీడియా సైనికుల పాత్ర అత్యంత కీలకమనే విషయాన్ని బలంగా చెప్పారు. మరింత ఉత్సాహంతో బాధ్యతాయుతంగా పనిచేస్తూ పార్టీని మరింత బలోపేతం చేయాలని కార్యకర్తలకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కెఎస్ జవహర్ తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం స్థానిక ఆర్ఎండ్బి అతిథి గృహంలో ఎస్సీ ఎస్టీ ఉద్యోగ సంఘం నాయకులు ప్రజల నుండి వివిధ సమస్యలపై అర్జీలు, వినతి పత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా అందిన అర్జీలను ఆయా శాఖల అధికారులకు కెఎస్ జవహర్ సూచిస్తూ వాటిపై సత్వరంగా సమగ్రమైన విచారణ చేపట్టి తగిన పరిష్కారం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎస్సీ ఉద్యోగుల సమస్యలు, ప్రజల సామాజిక ఆర్థిక సమస్యలు చైర్మన్ కు వివరించారు. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న బ్యాక్లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, ప్రతి నెల ఆఖరి రోజున జరగాల్సిన సివిల్ రైట్స్ డేట్ ను ప్రతి మండలంలోనూ, జిల్లాలోనూ అమలు చేయాలని వినతి పత్రాల్లో పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ ఎస్సీలకు ఎటువంటి ఇబ్బంది కలిగినా కమిషన్ ద్వారా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రాష్ట్ర ఎస్సీ కమిషన్ కార్యదర్శి ఎస్ చిన్నరాముడు, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి ఎండి గయాజుద్దీన్, బొమ్మడి ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె సత్యవతి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ నాయకులు తల్లూరి బాబు, రాజేంద్ర ప్రసాద్, కోరుకొండ చిరంజీవి, పసలపూడి సుభాష్ చంద్రబోస్, దారా యేసురత్నం, ఉసురుమర్తి రామారావు, జంగం సుబ్బారావు, మోతా నాగలక్ష్మి, అజ్జారపు రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈస్ట్ గోదావరి జిల్లా రావడం జరిగింది. ప్రధానంగా 2018 నుంచి కూడా కమిషన్ జిల్లాల పర్యటన అనేది ఎక్కడా జరగలేదు. ఏదైతే దళితులకు ప్రధానంగా ఉన్నటువంటి సమస్యల్ని, ఆ సమస్యలు స్వీకరించేటటువంటి సిస్టమ్ కూడా లేకుండా పోవడం వల్ల తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. ఈ కమిషన్ వచ్చిన తర్వాత ప్రత్యేకంగా పనిచేసే కమిషన్గా ఉండటం, ఆల్రెడీ 5 జిల్లాల పర్యటన అయిపోవచ్చింది. ఈ జిల్లాలో కూడా పర్యటించిన సందర్భంలో ఇక్కడ కూడా ఎక్కువగా అట్రాసిటీస్ అనేవి వచ్చిన సందర్భం, ప్రధానంగా పోలీసుల నిర్లక్ష్యం, పోలీసుల యొక్క వైఫల్యం తప్ప మిగతా ఎక్కడ కూడా కనపడతారు. ఎందుకంటే సాక్ష్యవేద ధోరణి అనేది కనపడతా ఉంది. ఎందుకంటే 2022లో ఎఫ్ఐఆర్ చేసినటువంటి కేసులకు కూడా ఈ రోజుకి ఛార్జ్షీట్ వేయకుండా ఉన్నటువంటి ఈ పరిస్థితి చూస్తూ ఉంటే పర్యవేక్షణ, ఎందుకంటే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం చాలా స్పష్టంగా ఉంది.
సమసమాజ నిర్మాణం చేయాలి, కులరహిత సమాజాన్ని నిర్మించాలి, అందరికీ సమాన అవకాశాలు కల్పించాలనే మమ్మల్ని కమిషన్ చైర్మన్గా నియమించినటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో పోలీసుల యొక్క మెతక వైఖరి వల్ల లేదా సాచివేత ధోరణి వల్ల ఈ రాష్ట్రంలో కానీ ఈ జిల్లాలో కానీ అన్ని చోట్ల కూడా దాదాపుగా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది జరగట్లే. వాళ్ళకి ఎప్పుడైతే ఛార్జ్ షీట్ చేస్తారో వాళ్ళకి రావాల్సినటువంటి లబ్ధి జరుగుద్ది. దాంతోపాటుగా అన్ని డీడీలను కూడా మేము అలర్ట్ చేసాం. సోషల్ వెల్ఫేర్ సంబంధించినటువంటి డిప్యూటీ డైరెక్టర్లను అందరిని కూడా అలర్ట్ చేస్తాం. అదేవిధంగా డిఎస్పీలతో కూడా చంద్రరాముడు గారు మాకు సెక్రటరీకి వచ్చిన తర్వాత ఆయన ప్రత్యేకంగా జూమ్ కాల్ కూడా తీసుకుని వాళ్ళందరికీ కూడా చెప్పారు. అయినప్పటికీ కూడా ఈ రోజు కూడా అదే విధమైనటువంటి వైఖరి ఉంటే మోడీ ప్రభుత్వం కార్మికుల్ని బానిసలుగా మార్చే 4 లేబర్ కోడ్లు అమల్లోకి తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తూ కేంద్ర కార్మిక సంఘాలు, సంయుక్త కిసాన్ మోర్చా వ్యవసాయ కార్మిక సంఘాలు ఫిబ్రవరి 12న తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. సిపిఐ కార్యాలయంలో కేంద్ర కార్మిక సంఘాల సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి పవన్, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి కొండ్రపు రాంబాబు, ఐఎఫ్టియు చీకట్ల వెంకటేశ్వర్లు మాట్లాడారు. ఫిబ్రవరి 12వ తేదీన పని బంద్ చేసి మండల జిల్లా కేంద్రాల్లో జరిగే ర్యాలీ, బహిరంగ సభల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఇప్పుడు సమ్మె చేయకపోతే మరేపటికీ సమ్మె చేయనివ్వరని, ఇది చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితిని కార్మికులకు మోదీ ప్రభుత్వం కల్పించిందని తెలిపారు. ఫిబ్రవరి 4న తూర్పుగోదావరి జిల్లా కేంద్రంలో కార్మిక ఉమ్మడి సదస్సును నిర్వహించాలని, విస్తృతంగా సమ్మె డిమాండ్లపై పారిశ్రామిక వాడల్లో, కార్మికుల నివాస ప్రాంతాల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రచారం నిర్వహించాలని పిలుపునిచ్చారు. సిఐటియు జిల్లా నాయకులు ఎస్ఎస్ మూర్తి, టి అరుణ్, రామచంద్రరావు, ఏఐటియుసి జిల్లా నాయకులు వి కొండలరావు పాల్గొన్నారు. కూడా నోటిఫై చేసి ఈరోజు కార్మికుల హక్కులు హరించే పద్ధతుల్లో కేంద్ర మోడీ ప్రభుత్వం, ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకత్వం, కూటమి ప్రభుత్వం వ్యవహారం చేస్తూ ఉంది. దీన్ని వ్యతిరేకిస్తూ లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పి, కార్మిక చట్టాలను యథావిధిగా అమలు చేయాలనేటువంటి డిమాండు, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ, గ్రామీణ శ్రామిక వర్గానికి అన్యాయం చేసేటువంటి బీబీజీ రామ్జీ పథకాన్ని రద్దు చేయాలని, ఉపాధి హామీ చట్టాన్ని, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని, 200 రోజులు పని దినాలు పెంచాలని, ప్రభుత్వ రంగ సంస్థలు పరిరక్షించాలని, విశాఖ ఉక్కు లాంటి పరిశ్రమల అమ్మకానికి వ్యతిరేకంగా తదితర కార్మిక ప్రజా డిమాండ్స్ పైన ఈ సమ్మె జరుగుతూ ఉంది. ఈ సమ్మెలో కార్మిక వర్గం అందరూ పాల్గొవాలని, ప్రజానీకం, వర్తక వ్యాపారస్తులు, అన్ని రంగాల ప్రజానీకం ఈ సమ్మెకు మద్దతు ఇవ్వాలని కూడా కేంద్ర కార్మిక సంఘాలు తూర్పుగోదావరి జిల్లా కమిటీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రేపు ఫిబ్రవరి 12వ తారీఖున దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక లోకం అంతా 12వ తారీఖున సమ్మె చేసి రోడ్ల మీదకి రాబోతూ ఉన్నది. ఎందుకంటే దానికి కారణం ఏదైతే కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో, బ్రిటిష్ కాలం నుంచి పోరాటి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలన్నింటినీ కూడా రద్దు చేసి, ఈ బీజేపీ ప్రభుత్వం గత 11 సంవత్సరాల నుంచి ఆ చట్టాలన్నీ రద్దు చేసి సంస్కరణల పేరుతో కొత్తగా 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి కార్మికుల హక్కులన్నింటినీ కూడా కాలరాసే విధంగా ఈ చట్టాలు తీసుకొచ్చారు, 4 లేబర్ కోడ్లని. ఈ 4 లేబర్ కోడ్లు ఉన్నటువంటి అంశాలన్నీ పూర్తిగా కార్మికులకు వ్యతిరేకమైన అంశాలు ఉన్నాయి. ఎందుకంటే ఏదైతే 4 లేబర్ కోడ్లు ఉన్నాయో దాంట్లో ప్రతి అంశం వారిన ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.